సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లవ్నాషా అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్కి సంబంధించి యాడ్స్ విని టెంప్ట్ అయి ఈ యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చా లేదా, ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే ఈ యాప్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, అంతేకాకుండా ఈ యాప్లో నిజంగా వీళ్ళు యాడ్స్లో ఎట్లా చెప్తారంటే ఇది వరకు మీరు ఎక్కడ వినలేనటువంటి హార్ట్ లవ్ స్టోరీస్ అయితే ఈ యాప్లో వినొచ్చు అని చెప్తా ఉన్నారు. నిజంగా మనం ఇది వరకు ఎక్కడ వినలేనటువంటి, అంతేకాకుండా మనకి వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ దొరకనటువంటి నిజంగా హార్ట్ లవ్ స్టోరీస్ని ఈ యాప్లో వినొచ్చా, అంత దమ్ము ఈ యాప్కు ఉందా లేదా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ మనం మనీ ఎర్న్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ లవ్నాషా అనే యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ వచ్చేసి కుకు ఎఫ్ఎం వాళ్ళది. ఇంకోటి ఏంటంటే, యాడ్స్ విని మనం టెంప్ట్ అయ్యి ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చా లేదా అని కనుక మాట్లాడుకున్నట్టయితే అవసరమే లేదు. సో ఎవ్వరు కూడా ఈ యాప్లో సబ్స్క్రిప్షన్ అయితే యాడ్స్ విని టెంప్ట్ అయ్యి అస్సలకే తీసుకోకండి. ఎందుకనేది నేను మీకు లాస్ట్లో చెప్తా. ఇంకోటి ఏంటంటే, ఎవరన్నా తొందరపడి ఇందులో కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ వీళ్ళు ₹2 మీ అకౌంట్లో నుంచి డిపాజిట్ అయితే అని అయితే చెప్తారు. కాకపోతే దాంతోపాటే ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే, దాంతోపాటే మనకు ఆటోపే అనే ఆప్షన్ కూడా ఇనేబుల్ అవుతుంది. ₹299 3 నెలల చొప్పున మనకైతే ప్రతిసారి అయితే కట్ అవుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఆ ఆటోపే ఆప్షన్ని డియాక్టివేట్ చేద్దామంటే ఎక్కడ కూడా దానికి సంబంధించి ఆప్షన్ అయితే అగుపడట్లేదు. మేబీ ఫ్యూచర్లో ఏదైనా అప్డేట్స్ వస్తే రావచ్చు. ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా లేదు. ఒక్కసారి మీరు ఈ లవ్నాషాలో ₹2 కట్ అవుతాయి అని వాళ్ళు ఎప్పుడుతోటే మీరు కనుక ₹2తో యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీకు తెలియకుండానే ఆటోపే కూడా యాక్టివేట్ అవుతుంది. తర్వాత నుంచి ₹299 3 నెలల చొప్పున మీకైతే కట్ అవుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇందులో నిజంగా హార్ట్ లవ్ స్టోరీస్ నిజంగా ఉంటాయా, ఇదివరకు మనం ఎక్కడ వినలేనటువంటి హార్ట్ లవ్ స్టోరీస్ ఎక్కడ మనకి ఇక దొరకది అన్నంత హార్ట్ లవ్ స్టోరీస్ నిజంగా ఉంటాయా అని కనుక మాట్లాడుకున్నట్టయితే అదేం లేదు. యూట్యూబ్లో కూడా మనకు బొచ్చడు కంటెంట్ ఉంది. హార్ట్ లవ్ స్టోరీసే కావాలి, ఇంకపోతే ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ కంటెంట్ కావాలి అని కనుక మాట్లాడుకున్నట్టయితే సీదా చెప్తా ఉన్నా, ఎస్ఎక్స్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి కంటెంట్ కావాలనుకుంటే యూట్యూబ్లో కూడా మస్తు ఉంది, గూగుల్లో కూడా మస్తు దొరుకుతుంది. సో ఎవరు కూడా ఇందులో ప్రత్యేకించి అయితే సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూడాల్సిన అవసరం, వినాల్సిన అవసరం అయితే లేదని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకోవద్దు అని చెప్పిన కదా, అది ఎందుకు అని అంటే, ఈ యాప్ మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఆల్రెడీ ఈ యాప్ వచ్చేసి కుకు ఎఫ్ఎం వాళ్ళది. ఈ లవ్నాషాలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కుకు ఎఫ్ఎంలో కూడా ఉంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొన్ని మత్తెక్కించే యాడ్స్తో మనల్ని అయితే టెంప్ట్ చేసి మళ్ళీ ఇట్లా రెండో దందా అన్నట్టయితే పెట్టిరని అయితే అనుకోవచ్చు. నేను నిజం చెప్తా ఉన్నా, ఈ లవ్నాషాలో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా కుకు ఎఫ్ఎంలో ఉంది. అదే కనుక మనం కుకు ఎఫ్ఎంలో కనుక సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే ఈ లవ్నాషాకి సంబంధించి కంటెంట్ వినొచ్చు, ట్రేడింగ్కి సంబంధించి, ఇంకోటి ఏంటంటే మోటివేషనల్ స్టోరీస్కి సంబంధించి, స్టాక్ మార్కెట్కి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎన్నో ఆడియో బుక్స్ అయితే కుకు ఎఫ్ఎంలో అవైలబుల్ ఉంటాయి. తీసుకోవాలనుకుంటే ఇదే డబ్బులతో కుకు ఎఫ్ఎం అయితే తీసుకోండి. మనకు చాలా రకాల ఆడియో బుక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఓన్లీ హార్ట్ లవ్ స్టోరీస్ కోసం అని చెప్పేసి ఈ లవ్నాషాలో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం అయితే వేస్ట్ అంటే వేస్ట్ అని అయితే చెప్పచ్చు. సో ఇదివరకు ఎవరైతే యాడ్స్కి టెంప్ట్ అయ్యి ₹2 అని చెప్పేసి పే చేసి ఉంటారో దాంతోపాటే మీకు ఆటోపే ఆప్షన్ కూడా ఇనేబుల్ అయితే అయి ఉంటుంది. ప్రజెంట్ మీరు ఆ ఆటోపే ఆప్షన్ని డియాక్టివేట్ చేద్దామంటే మాత్రం కుదరదు. మేబీ ఇంకొన్ని నెలల తర్వాత ఏమన్నా అప్డేట్ కనుక వచ్చినట్టయితే ఆ అప్డేట్ ప్రకారం మీరైతే డియాక్టివేట్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది కావచ్చు, వాళ్ళు కనుక ఆప్షన్ తీసుకొచ్చినట్టయితే. అది వరకు మాత్రం ₹299 3 నెలలకు చొప్పున మీకైతే కట్ అవుతూనే ఉంటాయి. సో అది వరకు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.